ఒక దట్టమైన అడవిలో ఎత్తైన మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల మీద చిట్టి అనే ఒక తెలివైన ఉడుత నివసించేది. చిట్టి చాలా చురుకైనది. ప్రతి విషయాన్ని తన చిన్న కళ్లతో నిశితంగా పరిశీలిస్తూ ఉండేది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఒకరోజు ఆ అడవికి భీకరమైన రూపుతో ఒక కొత్త జంతువు వచ్చింది. కాల అనే ఒక పెద్ద నక్క. కాల చాలా క్రూరమైనది. పదునైన దంతాలు మరియు భయంకరమైన చూపులతో అడవిలోని చిన్న జంతువుల గుండెల్లో భయాన్ని నింపింది. ప్రతిరోజు ఏదో ఒక చిన్న జంతువు దాని ఆకలికి బలైపోయేది. చిట్టి కూడా కాలరాకను గమనించింది. మిగిలిన జంతువులు భయంతో వణికిపోతుంటే చిట్టి మాత్రం ఒక ప్రణాళిక వేసింది. ఈ దుర్మార్గుడిని ఎలాగైనా అడ్డుకోవాలి అని తనలో అనుకుంది. ఒకరోజు కాల మర్రి చెట్టు కింద తిరుగుతూ చిట్టిని చూసింది. దాని నోరు ఊరింది. మెల్లగా చెట్టువైపు అడుగులు వేస్తూ ఇదిగో దొరికింది నా విందు అని అనుకుంది. కాని చిట్టి క్షణాల్లో చెట్టు పైకెక్కి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు వేగంగా దూకింది. కాల తన గోళ్లతో చెట్టు బెరడును గోకినా చిట్టి అందనంత ఎత్తులో భద్రంగా ఉంది. కోపంతో ఊగిపోయిన కాల ఒక ఉపాయం పన్నింది. మరుసటి రోజు అది చెట్టు మొదలు దగ్గర కూర్చుని తియ్యటి మాటలు చెప్పడం మొదలుపెట్టింది. ఓ అందమైన ఉడుత, నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంది. నీ తెలివితేటల గురించి విన్నాను. మనం మంచి స్నేహితులుగా ఉందాం, కలిసి ఆడుకుందాం, పండ్లు పంచుకుందాం అని నక్క ఎంతో ప్రేమగా నటించింది. చిట్టి నవ్వింది. కాని ఆ నవ్వులో వెటకారముంది. ఓ నక్కబావా, మీ స్నేహం ఎంత తీయగా ఉందో నాకు తెలుసు. కాని మీ కళ్లల్లోని ఆకలి మంటను నేను చూడగలను. మీ స్నేహం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది అని చిట్టి ధైర్యంగా బదులిచ్చింది. కాల ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న ఉడుత తనను ఎలా గుర్తుపట్టిందని ఆలోచించింది. అయినా తన ప్రయత్నం మానలేదు. లేదు చిట్టి, నిజంగానే నేను స్నేహం కోరుకుంటున్నాను. నిన్ను ఏమీ చెయ్యను అని నమ్మబలికే ప్రయత్నం చేసింది. అప్పుడు చిట్టి ఒక తెలివైన పథకం వేసింది. సరే నక్కబావా, మీ స్నేహాన్ని నేను అంగీకరిస్తాను. కాని మనం ఒక ఒప్పందం చేసుకుందాం. రేపు ఉదయం మీరు ఈ చెట్టు కిందకు రండి. నేను మీకు కొన్ని రుచికరమైన పండ్లు ఇస్తాను. కాని మీరు ఒంటరిగా రావాలి. మీ స్నేహితులు ఎవరూ రాకూడదు అని చెప్పింది. కాల సంతోషంగా ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం కాల ఒంటరిగా చెట్టు కిందకు వచ్చింది. చిట్టి తన స్నేహితులైన కొన్ని బలమైన కోతులను పిలిచింది. నక్క రాగానే ఆ కోతులు చెట్టుపై నుండి పెద్ద పెద్ద రాళ్లు మరియు కొమ్మలను కాలమీదకు విసిరడం మొదలుపెట్టాయి. కాల ఒక్కసారిగా భయపడింది. ఊహించని దాడికి అది తేరుకునే లోపే చాలా గాయాలయ్యాయి. ప్రాణభయంతో అది అక్కడి నుండి పారిపోయింది. అప్పటి నుండి కాల ఆ అడవివైపు కన్నెత్తి కూడా చూడలేదు. చిట్టి తన తెలివితో అడవిలోని జంతువులందరినీ కాపాడింది. అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ చిట్టిని తమ నాయకురాలిగా గౌరవించాయి. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, శారీరక బలం కంటే తెలివితేటలు గొప్పవి. కష్ట సమయాల్లో మనం మన బుద్ధిని ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు మరియు మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాదు, సమూహంగా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి శత్రువునైనా ఎదిరించగలమని ఈ కథ తెలియజేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం. ధన్యవాదాలు.